సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మద్యం పార్టీ నిర్వహించడంతో పాటు పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి గంజాయి సేవించినట్లు పోలీసులు దాడుల్లో తేలింది. అయితే అతను గంజాయిని ఈ పార్టీలో తీసుకున్నాడా లేక బయట తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లీ గంజాయి సేవించిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైనట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ చెప్తున్నారు. మరోవైపు ఈ విషయంపై తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ నిన్న రాత్రి మంగ్లీ ఒక వీడియో విడుదల చేశారు. నా బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు కూడా ఉన్నారు. లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. లిక్కర్ కు సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్ లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్ లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తెలియదని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను? మా అమ్మ నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నాను, కానీ ఇలాంటివి ఎందుకు చేస్తాను? మీడియా మిత్రులకు నా విన్నపం, దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు ప్లీజ్ అంటూ మంగ్లీ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను? మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా? ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను? సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. కాగా మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభించిన విషయం తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని రిసార్ట్ లో స్నేహితులకు ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్ పై దాడులు చేశారు. సింగర్ మంగ్లీ పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు టెస్టుల్లో గంజాయి పాజిటివ్ గా తేలిన వారిపై కేసులు నమోదు చేశారు. వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్ కేసులు నమోదయ్యాయి.